నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలమేడు దళితవాడలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. జనసేన పార్టీ మండల నాయకులు రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బి భాస్కర్ రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథరామరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వాకాడు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, దువ్వూరు మధురెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, కోట శ్రీనివాసులు, కుంచెం దయాకర్, అన్నమేటి చంద్రయ్య, తీగల సురేష్ బాబు, బీజేపీ నాయకులు పామాంచి కృష్ణయ్య, కాలా వల్లిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్లో మోటివేషన్ అండ్ కౌన్సిలింగ్ చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జనసేన పార్టీ, అదేవిధంగా ఇక్కడ తీగల చంద్ర గారి, శివ గారి ఆధ్వర్యంలో వాలమేడు గ్రామంలో మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ యూత్ అనేది విరివిగా రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 30 మంది రక్తదానం చేసినారు. ఇంకా కూడా మేమున్నామంట ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా బీపీ, షుగరు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా కొద్దిగా దూరం అవుతాయి, పోస్ట్ పోన్ అవుతాయి. ఎందుకంటే మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంత పోవటం వల్ల బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఈ బ్లడ్ అనేది 3 ప్రాణాలు కాపాడతాం. ఒకటి ఏంటంటే రెడ్ సెల్స్, 2 ప్లేట్లెట్స్, ప్లాస్మా రూపంలో అనేక రకాలతో బాధపడే ప్రజలకు మనం సహాయ సహకారాలు అందిస్తుంది రెడ్ క్రాస్. ముఖ్యంగా ఏంటంటే అనేక రకాల బాధపడే క్యాన్సర్ అయితే, మీ కిడ్నీ పేషెంట్లు అయితే, రోడ్డు యాక్సిడెంట్స్, తర్వాత గుండె జబ్బులు, రకరకాల బాధపడే వాళ్ళకి సాయం చేస్తుంది. ముఖ్యంగా తలసీమియా డే కేర్ సెంటర్ ఒకటి ఉంది. ఆ డే కేర్ సెంటర్లో 150 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు సంబంధించి నెలకి ఒక్కొక్కరు 2 యూనిట్లు బ్లడ్ ఎక్కించుకోవాలి, లేకపోతే ఆ బ్లడ్తోనే వాళ్ళు బతుకుతారు. అదేవిధంగా వాళ్ళకి ఒక్క నెలకి 400 యూనిట్లు రెడ్ క్రాస్ సేవా సంస్థ ఫ్రీగా బ్లడ్ ఇచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి మెడిసిన్స్ అయితేమి, న్యూట్రిషన్ ఫుడ్ అయితేమి, మధ్యాహ్నం భోజనం అయితేమి, వారానికి 3 రోజులు ఆ తలసీమియా పిల్లలకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలుగా, ముఖ్యంగా మన జిల్లా కాకుండా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అంటే 3 జిల్లాలు కార్పొరేట్ హాస్పిటల్ నెల్లూరు ఉన్నాయి కాబట్టి హార్ట్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ నెల్లూరుకు రావటం వల్ల వాళ్ళకి పేషెంట్ తోటి అటెండర్ ఒక్కరే వస్తారు కూడా మనం లేదనకుండా రక్తదానం చేస్తున్నామంటే ఈరోజు ఈ వాలమేడులో పెట్టిన ఇలాంటి యూత్, ఈ యొక్క జనసేన పార్టీ యూత్ అయితేమి, తర్వాత అందరూ కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో, అన్ని ఏరియాల్లో బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా మనం వాళ్ళకి సాయం చేస్తున్నాం. ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. చాలా మంది ఏంటంటే మేము బలహీనంగా ఉన్నాము, మేము బ్లడ్ ఇవ్వలేము, తర్వాత బ్లడ్ ఇస్తే ఏం పని చేసుకోలేము, తర్వాత గేమ్స్ ఆడలేము, క్రికెట్ ఆడలేము, అనేక రకాల అపోహలు ఉన్నాయి. కానీ అపోహలు ఏం పెట్టుకోవద్దు. యూత్ బ్లడ్ ఇవ్వటం వల్ల కూడా ఇంకా యాక్టివ్గా కూడా మనం శరీరం సహకరిస్తుంది. కాబట్టి మీకు బ్లడ్ ఇవ్వటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇంతమంది ఈ యొక్క రక్తదానానికి వచ్చిన దానికి మేము మారుమూల ప్రాంతం, కోస్టల్ ఏరియా, ఈ ఏరియాలో ఇలాంటి క్యాంపులు జరగడం చాలా ఆనందంగాని రెడ్ క్రాస్ సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.